తెలంగాణ రైతాంగాన్ని అకాల వర్షం అగాధంలోకి నెట్టేసింది. రాత్రికి రాత్రే ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో విరుచుకుపడిన వానదేవుడు అన్నదాతల కడుపు కొట్టాడు. రాష్ట్రంలోని సిద్దిపేట, మెదక్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డులు, కళ్ళాల్లో ఆరబోసిన వరిధాన్యం, మొక్కజొన్న పంటలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో అకాల వర్షం శాపంగా మారింది. గజ్వేల్ మార్కెట్ యార్డ్లోనే కాకుండా రహదారులపై ఆరబోసిన ధాన్యం నీటి పాలైంది. మర్కుక్ మండలం పాములపర్తిలో యాదయ్య అనే రైతింటి ముందు ఆరబోసిన ఒడ్లు వరద నీటిలో కొట్టుకుపోవడం చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. అటు గజ్వేల్ భువనగిరి రహదారిపై చెట్టు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలోని రామాయంపేట, చేగుంట, నార్సింగి, చిన్న శంకరంపేట మండలాల్లో సైతం కొనుగోలు కేంద్రాల్లోకి వర్షపు నీళ్లు చేరి ధాన్యపు రాసులు నానబెట్టినట్లయ్యాయి. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బాలానగర్ కేంద్రంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. గత 30 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు పడుతున్నా అధికారులు ధాన్యం సేకరించకపోవడం వల్లే ఈరోజు తమ పంట నీటి పాలైందని రైతులు మండిపడుతున్నారు. వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ అన్నదాతలు రోడ్డుపైకొచ్చి డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులు అయిపోయింది వడ్లు పోసి మాసల వస్తే నెల అవుతుంది. ఇవరకు అయితే ఈ బోరలు ఇచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. వర్షం కొట్టింది అన్ని నాణ్యాయి, పొల్లు మొత్తం నాణ్యాయి. జోకాలే కదా, గిన్ని రోజులు అవుతుంది. ఇక ఇవాళ రేపు జోగుతారో లేదు, ఇక వర్షాలు ఉన్నాయి కదా, అది నాణ్యాయి కదా అన్ని. అది నేర్పుడు అవుతుందో ఎట్లా అవుతుందో పక్కకి ఎత్తిపోయాలి. మళ్ళీ అధికారులు నన్ను అడిగితే ఇంకా మీ లైన్ రాలేదంటారు. నెల దాటేది, నెల దాటినా రాయలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అకాల వర్షం అన్నదాతల గుండెల్లో గుబులు రేపింది. రాత్రి కురిసిన భారీ వానకు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన వరిధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే నీటిపాలవుతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. క్రమంగా నిధులు నిర్వహిస్తలేరు. ఐకేపీ సెంటర్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏదో ఇష్టారాజ్యంగా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇక్కడ పనులు చేసుకుంటారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కుప్పలు లేపుతారు. సీరియల్ లేదు, ఏది లేదు. మాట వరుసకే సీరియల్ రాసిరు, 1 నుంచి 2, 3 అని. ఆ 1 సీరియల్ ఎప్పుడు జోకుతారో తెలియదు, 100 సీరియల్ ఎప్పుడు జోకుతారో. ఇప్పుడు 200, 300 సీరియల్ నడుస్తుంది. అంటే వాళ్ళు జోకడము. యాక్చువల్గా ఉన్న నా 116 నెంబరు ఇంకా కూడా మ్యాచ్ తీసి 13 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు రోజు రేపురా ఎల్లుండ్రా, రేపురా ఎల్లుండ్రా, 20 తారీఖు మ్యాచ్ తీసినేమో కాంటలు వేస్తున్నారు, 13 తారీఖు మ్యాచ్ తీసినాయి కాంటలు వేయట్లేదు. ఎందుకని అంటే సాయంత్రం రా, పొద్దున్న రా, సాయంత్రం రా, వారం రోజుల నుంచి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే చైర్మన్ లేపమన్నాడు. అవి చైర్మన్ ఇది ఏమంటే మేము తీస్తున్నాం అని అన్నారు. సరే, అదే విధంగా నేను చైర్మన్ దగ్గర పోయి కూడా అడిగిన. అడితే చైర్మన్ కూడా సరే నీ 13 తారీఖుగా తీయమ్మా అని ఆయన వారం రోజులు చెప్తారు, అయినా తీస్తలేదు. ఇంకో విషయం ఏం తెలిసిందంటే సాయంత్రం డబ్బులు ఇస్తే పొద్దున పని అవుతుంది అనేది తెలిసింది. ఇప్పుడు ఆడి మనిషి ఉంటే ఏది పట్టించుకుంటలేరు. చైర్మన్ కూడా దగ్గరకు వస్తలేడు. పట్టాలు మాత్రం ఇచ్చిరు, కప్పి పెట్టినాము. కప్పి పెడితే మాత్రం ఉంటాయా? ఆ వర్షం వస్తే కింద నీళ్ళు పోవా? మరి చైర్మనే కానీ ఎవరే కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు వస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. 15 రోజులు మేము వచ్చి అడగంగా బరదాడిచ్చిండు. శనివారం నాడు ఇచ్చిండు. శనివారం నాడు ఇచ్చి ఆదివారం నాడు నింపిరు. ఆదివారం నింపి అమలు రాలే. మరి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేరు? ఏ చైర్మన్ వస్తలేరు, ఎవరు వస్తలేరు, ఎవరు పట్టించుకోవట్లేరు. మేము 6 నెలలు కష్టం చేసి బాధపడి మేము కన్నా బాధపడుతుంటే చూస్తున్నారు కానీ మరి ఎవరు ఇట్లా చూస్తలేరు. మరి ఆడ మనిషి నేను ఏం చేస్తా? వచ్చి ఎవరు పెద్ద పెద్దోళ్ళు వచ్చి పెద్దోళ్ళు వాళ్ళు మాట్లాడుతూనే కదా ఈనేది. వాళ్ళు కూడా ఇవ్వలే, అమ్మాలే కానీ ఎవరే కానీ మరి చెప్పి పట్టించుకొని అడగొచ్చు కదా. ఎవరు పట్టించుకుంటలేరు, అడుగుతలేరు. మరి ఏంది మరి సంగతి? ఇవన్నీ నాయన ఎవరు బాధిస్తు దానికి?
అయితే ఈ దుస్థితికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు ఒడ్లు తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తూకం వేసే నాదుడే కరువయ్యాడని వాపోతున్నారు. 13 రోజులుగా ధాన్యంలో తేమ శాతం కరెక్ట్గా చూపిస్తున్నా కొనుగోళ్లు జరపడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు జరగలేదు. ఇన్ని రోజులు రాక ట్రాక్టర్లు పెట్టి ట్రాన్స్పోర్టింగ్ చేయడం జరిగింది. లారీలు పెట్టలేదు. పోవాలనుకున్నంత స్థాయిలో మక్కలు మార్కెట్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోలేదు. అనుకోకుండా రాత్రి వర్షం కొట్టడం వల్ల ఉన్న మక్కలు తడిచినాయి. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి లారీలు పెట్టి చిన్న పెద్ద అందరు రైతులు ఉన్నారు, అందరి మార్కెట్ నుంచి వెళ్ళిపోయే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మార్కెట్లో 2400 మక్కలు పెట్టాలని మాకు ఏం లేదు. 2200 పెట్టు, ఉన్నాయని కొను. ఎకరానికి 20 క్వింటాల మందమే కొంటా అంటారు. మిగతా మక్కలు మళ్ళీ బయట అమ్ముకోవడం ఇబ్బంది అవుతుంది. కౌలు చేస్తుంటే ఇక్కడికి వచ్చి 15 రోజులు పొలం కోసి సీరియల్ అన్నారు. 85 సీరియల్ రాసిన 24 రాసినాక అట్నే ఇక సీరియల్ కోసం అట్నే రోజు పొద్దు మా పచ్చుకుంటా నేను. తర్వాత ఏం చేసిరు అంటే సీరియల్ బారాన్ని ఇచ్చిరు. ఇచ్చినాక నెల రోజులకు ఇచ్చిరు. అది సీరియల్ తప్పించుకుంటా ఎవరికి ఇష్టమైన వాళ్ళకు దోపిడీ చేసుకుంటూ ఇస్తారు. ఇచ్చి తర్వాత ఏం చేసారు, మళ్ళీ ఇక మన బారాన్ని ఇచ్చినాక వారాన్ని చూసిరు. చూసినాక మళ్ళీ వారం అయింది కాంట చేసడానికి. కాంట చేసడానికి వారం అయింది. వారం అయిన తర్వాత కుట్టడానికి మళ్ళీ 5 రోజులు పట్టింది. ఓవరాల్గా తెలంగాణ అంతటా కూడా ఆల్మోస్ట్ ఆల్ నిన్న రాత్రి కురిసిన వర్షానికి రైతన్న జీవితం అల్లకల్లోలం అయిపోయిందని చెప్పచ్చు. కళ్ళాల్లో నిండా నీళ్లు నిండిపోయాయి, ఒడ్లు తడిసిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ ఇష్యూ చెప్పడానికి మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఓవరాల్గా నెల రోజుల నుంచి కూడా వీళ్ళు ఒడ్లు తీసుకొచ్చి ఐకేపీ కేంద్రాలు కావచ్చు, రకరకాల ప్లేసెస్లో వాళ్ళు పెడుతున్నా ప్రభుత్వం కొనకపోవడం అనేది ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఎంతవరకు తప్పుంది అధికారుల నుంచి, అండ్ రైతన్న ఏమంటున్నాడు, ఫైనల్గా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఒక సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందా? రమణ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి ఇటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీగా వర్షపాతం నమోదైంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని చోట్ల అకాల వర్షం పడటంతో కళ్ళ ముందే రైతన్న కష్టం మొత్తం కూడా నీటి పాలైపోయిన పరిస్థితి. మొత్తం ఈ అకాల వర్షాలు ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతుల్ని అగాధంలోకి నెట్టేశాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని సిద్దిపేట, మెదక్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లా, అట్లాగే యాదాద్రి, భువనగిరి, భూపాలపల్లి జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి ఐకేపీ సెంటర్లు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దైపోయింది. కళ్ళ ముందే ఆ యొక్క వరదల్లో ధాన్యం కొట్టుకోబోతుంటే రైతన్నలు తీవ్ర ఆవేదనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నెల రోజుల పైగా కూడా మేము కొనుగోలు సెంటర్లకు తీసుకువచ్చినప్పటికీ ఇటు ప్రభుత్వ అధికారులు, ఐకేపీ సెంటర్లు, కొనుగోలు సెంటర్ల నిర్వాహకుల నిర్లక్ష్యం, ఇటు మిల్లర్ల అత్యాశనే రైతన్నలు ఈ రోజు ఇట్లాంటి గతి పట్టిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మిల్లర్లు కూడా పంపిన ధాన్యాన్ని సరైన సమయంలో అన్లోడ్ చేసుకోకుండా రోజుల తరబడి లారీలను ఉంచుకుంటూ తేమ శాతం పేరుతో మరింత ఎక్కువ శాతం తరుగు తీసుకోవాలని వారి ఆశనే ఈరోజు రైతన్నకు నిరాశ మిగిల్చిందని చెప్పుకోవచ్చు. నెల రోజులుగా కూడా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నప్పటికీ, మేజర్ ఉన్నప్పటికీ, రోజుల తరబడి ఉన్నా కానీ ధాన్యం కాంటాలు వేయలేదు. ఒక పక్క లారీలు రావటం లేదని చెప్పేసి నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన రైతులు అక్కడక్కడ నిరసన వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వ స్పందన కొంత నిర్లక్ష్యంగానే ఉందని చెప్పుకోవచ్చు. లాస్ట్ మూమెంట్ లో కొంత జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు ఈ కొనుగోలు కేంద్రాలను సందర్శించి లారీల కొరత లేకుండా ఉండేందుకు వారి ప్రయత్నం వారు చేసినప్పటికీ గత 30 రోజులుగా పేరుకుపోయిన ధాన్యాన్ని పంపించే కాడ కొంత డిలే అయింది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లో కూడా వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు ఒక పక్క మొత్తుకుంటూనే ఉన్నారు. ఇప్పటికి మా పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే అకాల వర్షాలకి 1-2 సార్లు వర్షం వడ్లు ధాన్యం తడిసి ముద్దైపోయింది. మళ్ళీ వర్షాలు పడితే మా పరిస్థితి అగమత్ గోచరంగా అవుతుంది. ప్రభుత్వం కొనాలని వారు ఎంత మొరపెట్టుకున్నా కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్లు కనబడుతుంది. దాంతోనే ఇప్పుడు అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక పక్క గొల్లున ఏడ్చున్న పరిస్థితి. ఎందుకంటే నెలల తరబడి ధాన్యం కొనుగోలు సెంటర్లు ఉంచుకొని కాంటాలు వేసే కాడ కూడా కొంత నిర్లక్ష్యం ఉంది. ఐకేపీ సెంటర్లు కూడా సీరియల్ ప్రకారం కాంటాలు లేకుండా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ముందు కాంటాలు ఇస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలోనే మొత్తం భారీగా వర్షం నమోదవటం, ఈ తడిసి ముద్దైపోవడం,
ఇప్పటికే 6 కాలం శ్రమించి మేము అప్పులు తీసుకొచ్చి పండిస్తే అన్నదాతకు ఏం మిగలట్లేదు. ఈ అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో మరింత కుదేలవుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా తడిచినా కానీ ధాన్యాన్ని కొనాలి. ఎలాంటి గిట్టుబాటు ధరకి ఎలాంటి తరుగు లేకుండా కొన్ని రైతులను ఆదుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం సీరియస్ గా స్పందించి ఒక పక్క బీజేపీ పార్టీ కూడా రైతుల పక్షాన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత నిరసన కార్యక్రమాలు చేస్తుంది. మరోపక్క బీఆర్ఎస్ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడు కనుక ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున రైతులతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్న కొనుగోలు కేంద్రంలో ఉన్న ప్రతి వడ్డుని కానీ ప్రతి మొక్కజొన్నను కానీ కొనాలి. అది కూడా ఎలాంటి తరుగు లేకుండా బేషరతుగా కొనాలంటున్నారు. ఇప్పటికీ అన్నదాతలు మనం చూస్తున్నాం, నిత్యం కూడా అన్నదాతలు గుండెపోటుతో మృతి చెందుతున్న పరిస్థితి. ఇప్పటికే నెలల తరబడి కాంటాలు కాలేదు, మరొక పక్క లారీలు దొరకట్లేదు, ఒక పక్క వర్షాకాలం వస్తుందని ఆవేదనతో గుండెలు ఆగిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరొక పక్క ఈ యొక్క కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతూ భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగిలి కూడా నిత్యం అన్నదాతలు ప్రాణాలు వదులుకుంటున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క తడిసిన ధాన్యాన్ని దేశవ్యాప్తంగా కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వారికి ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరొకసారి పునరాలోచించుకొని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని మాత్రం డిమాండ్ వస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.